హలో అందరికీ నమస్కారం. సో నా నుండి మన ఆంధ్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే మన రాష్ట్ర రవాణా సంస్థకు కానీ ఒక చిన్న విన్నపం. సో ఈ మధ్యకాలంలో మనం చూసిన ప్రతి ఒక్క ఎక్స్‌ప్రెస్ బస్సులకు కూడా రిజర్వేషన్ తెచ్చారు. సంతోషకరమైన విషయమే. కానీ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి కదా! ప్రభుత్వాలు గానీ లేకపోతే రాష్ట్ర రవాణా సంస్థ గానీ. సో అంటే రిజర్వేషన్స్ చేసుకోవాలంటే మన దగ్గర మొబైల్ అన్నా ఉండాలా? లేదా ముందుగా బస్ స్టాండ్‌కెళ్ళి బుక్ చేసుకోవాలా? లేదా మనకు తెలిసిన వాళ్ళని అడిగి బుక్ చేసుకోవాలా? మనం వాస్తవాలు ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుందా? ప్రతి ఒక్కరికి బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుందా? ప్రతి ఒక్కరికి ఇంట్లో మొబైల్స్ వాడేవాళ్ళు, వాళ్ళకి అవగాహన ఉండేవాళ్ళు అంటే అందరికీ ఉండే ఛాన్సెస్ ఉంటాయా? మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని అనేది ఏదో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి అన్నట్టే కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. అంటే ఇక్కడ రిజర్వేషన్స్ అనేది తేవడం చాలా మంచిది. కానీ మనం పెద్దవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటున్నా అంటే జనరల్‌గా ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది, నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయింది. అంటే ఎంతోమందిని మనం జర్నీ చేసేటప్పుడు గమనిస్తుంటాం కదా! అంటే తోటి ప్రయాణికులు ఎలా ఇబ్బంది పడుతున్నారనేది. ఎవరైతే స్టూడెంట్స్ గానీ చదువుకున్నారో కొంచెం అవగాహన ఉంటుందో మొబైల్స్ వాడుతున్నారో అందరూ బుక్ చేసుకుంటారు. నేను కాదనడం లేదు. అది చాలా మందికి మంచిగానే హెల్ప్ అవుతుంది. అయితే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్న అంటే వాళ్ళు అంత అవగాహన ఉండదు. ఒకవేళ బస్ స్టాండ్‌కెళ్ళి బుక్ చేసుకుందామంటే అప్పటికే ఉన్న బసెస్‌కి అవి ఎప్పుడో రిజర్వేషన్స్ ఒక 10 డేస్, 15 డేస్ ముందు నుంచే స్టార్ట్ ఉంటాయి కాబట్టి అది ఫుల్ అయిపోయి ఉంటాయి. సో వాళ్ళు ఇలాగా వచ్చిన బస్సల్లా రిజర్వేషన్లు అయిపోయి, నెక్స్ట్ బస్సల్లా రిజర్వేషన్లు అయిపోయి వాళ్ళ యొక్క గమ్యానికి ఎప్పుడు చేరుకుంటారు? ఎందుకంటే ఆ లాంగ్ జర్నీ బసెస్‌లో పెద్దవాళ్ళు నిలబడలేరు. అలాంటి బసెస్‌లో వాళ్ళు జర్నీ చేయలేరు. ఎందుకంటే అన్ని సీట్లు ఫిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి. దయచేసి కనీసం 5 నుంచి ఒక 10 సీట్ల వరకు పెద్దవాళ్ళకంటూ కేటాయించాం రిజర్వేషన్‌లో లేకుండా. ఎందుకంటున్నా అంటే మనం ఆకాశానికి నిచ్చెన లేకూడదు. అంటే మనం ఉన్న ప్రజలందరికీ అవగాహన ఉంటుంది. అందరూ కూడా రిజర్వేషన్‌లు చేసుకుంటారనే భ్రమలో మనం మూర్ఖత్వం భ్రమలో ఉండకూడదు. మనం చేసే పని ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు చదువుకున్నారా లేదా అని సంబంధం ఉండకూడదు. వాళ్ళకి అవగాహన ఉందా లేదా అని సంబంధం ఉండకూడదు. అలాంటి వాళ్ళకు కూడా సహాయపడాలి మనం చేసే పని ఏదైనా కానీ. అలాంటప్పుడే మనం చేసే పని ఏదైనా కానీ దానికి ఒక ఫలితం ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోండి, ఎంత దూరమైనా నిలబడి జర్నీ చేస్తారు, ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైనా నువ్వు బుక్ చేసుకున్నప్పుడు ఎవరు ఇష్టపడరు మ్యాక్సిమం. ఏదో ఒకరో ఇద్దరు లేసి ఇస్తారు. అలాగని అందరినీ మనం బుక్ చేసుకున్న వాళ్ళందరినీ లేసి సీట్లు ఇవ్వడం అనేది భాగ్యం కాదు. అరే ఇంకోరు అనొచ్చు, నీకు అంత సమాజ సేవ ఉంటే నువ్వే నిలబడవచ్చు కదా అని. అన్ని పరిస్థితుల్లో నీవు జరగవు. కొన్ని పరిస్థితుల్లో మనమే 3 బస్సులు మారాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనమే టైర్డ్ అయిపోతాం. అలాంటి సిచ్యువేషన్‌లో మనం ఒకరికి సీట్ ఇచ్చే ఛాన్సెస్‌లో ఉండం. అలాగని తోటి ప్రయాణికుల్ని చూసి మనం సాఫీగా మనం కూర్చొని ఉండలేం. ఇప్పుడు తోటి విద్యార్థులు నిలబడాలంటే మనకేం పెద్ద ఇష్యూ ఏం కాదు. ఒక పెద్దవారు మనకంటే వయసులో ఉన్న వాళ్ళు మనం కూర్చోండంగా నిలబడి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటే చాలా దారుణంగా ఉంటుంది. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, మన రాష్ట్ర రవాణా సంస్థ కానీ కనీసం కొన్ని సీట్లు అంటూ పెద్దవాళ్ళకి వాళ్ళ యొక్క ఏజ్‌ని బట్టి అప్పటికప్పుడే టికెట్ ఇచ్చే విధంగా ప్రతి ఒక్క బస్సులోన ఉండాలని నేను కోరుకుంటున్నాను. కొంతమంది అనొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత, మామూలుగా సహజమే. ఎప్పుడైనా కానీ మనం ఒక వీడియో ఏదన్నా వెలుగులోకి తెస్తే వెంటనే ఇమ్మీడియట్‌గా ఏదో ఒకటి చెప్పేస్తుంటారు. అన్ని బస్సులు లేవు, కొన్ని బస్సుల్లోనే. వచ్చిన ఆ బస్సు అనేది ఫ్రీక్వెంట్‌గా నడుస్తాయా? ఆ టైంలో ఉన్న వ్యక్తులకు కూడా అది హెల్ప్ అవ్వాలి కదా! కాబట్టి ప్రతి ఒక్క బస్సులోనే మినిమం కొన్ని సీట్లు అంటూ కేటాయించడం చాలా మంచిది. ఇది ప్రతి ఒక్కరికి కూడా సహాయపడుతుంది. జై హింద్, జై భారత్.